బీసీ సంఘం అని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివిధ వృత్తులు చేసుకునేవారు. ఎందుకంటే సామాజికంగా ఎదగాల్సింది, సామాజికంగా చదవాల్సింది బీసీ వర్గాలకు సరైనటువంటి ఒక ప్రాతినిధ్యం ఉండాలని చట్టరూపంగా చేస్తే కానీ, అలాగే ప్రభుత్వం కూడా ఎప్పుడైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనా మనం నిర్ణయం తీసుకొని చేసినప్పుడు అది అమలు జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని నేను ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే అమలు చేయడం చాలా ముఖ్యం. అనేకమైనటువంటి హామీలు ఇవ్వచ్చు, అమలు చేయాలి. ఉదాహరణగా సెన్సెస్ ఉన్నాయి, అంటే కులగణన, దేశంలో కులగణన జరగాలని 1947 నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ కులగణన జరగలేదు. బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడే 1931లో కులగణన జరిగింది. కానీ ఈరోజు గమనించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ పరిస్థితి ఉన్నా ఏమున్నా పర్వాలేదు కులగణన జరిపి తీరుతామని నిర్ణయం చేసుకొని ఈ నవంబర్లో కులగణన ప్రారంభం కాబోతుందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అంటే ఈ కులగణన వచ్చిన తర్వాతనే సంఖ్య నిర్ధారించబడతాం. ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ నిష్పత్తిలో ఉన్నారు, ఎవరి యొక్క పాత్ర ఎంత అనేటువంటి విషయం తేలుతుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటిది. ఇది ఏదో ఒక పార్టీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కాదు. జాతీయ జనగణన చేసేటువంటి సంస్థ ఏదో ఆ సంస్థ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ప్రశ్న, 1931 నుంచి చేయలేని ప్రశ్న ఎందుకు వచ్చింది? అందుకనే